సిద్దిపేట జిల్లా చెర్యాల మండలం కడవెర్గు కల్వకట్టు వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో 4-5 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ పోతిరెడ్డిపల్లి, నాగపురి, పెదరాజుపేట గ్రామస్తులు కల్వర్టు వద్ద ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మాజీ మంత్రి హరీష్ రావు పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరారు. సార్ మాది కడవేరు గ్రామం. ఇక్కడ ఈ వంపులో ఎప్పటికీ 10 సంవత్సరాల నుండి ఈ యొక్క వాటర్ తోని మేము నశిస్తున్నాం. రైతులు పొద్దున పాడి రైతులు పాలకెళ్ళాలంటే నానా అవస్థలు పడుకుంటూ లేసుకుంటూ బండ్లు కూడా అందులో ఆగిపోయి ఇబ్బందుల పాలవుతున్నాం. అంతేకాకుండా గొర్రెల కాపర్లు కూడా చాలా ఇబ్బంది అవుతున్నాం. అట్లా కాకుండా ఇంకా ఈ మా చుట్టుపక్కల ఈ నాగపూరి, గూడెము, పోతిరెడ్డిపల్లె, పెదరాజుపేట వీళ్ళంతా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వైద్యానికి వెళ్ళాలన్నా చేర్యాలకు వెళ్ళాలి, విద్యకి వెళ్ళాలన్నా చేర్యాలకు వెళ్ళాలి. ఈ చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు వీళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మాకు ఏ ప్రభుత్వం ఎవరు పట్టించుకోలేదు. గత 10 సంవత్సరాల నుండి మరి ఆ ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు నిర్మాణం చేసినాము అని మా ప్రమాణ స్వీకారం చేసిండ్రు, అవన్నీ చేసిండ్రు. కానీ మాకేనడును వాళ్ళు ఏది చేయలేదు. మాకు ఈ సంవత్సరంలో ఈసారి కూడా మరి వచ్చిన ప్రభుత్వాన్ని కోరుతున్నాం, దయచేసి మాకు బ్రిడ్జి కావాలని కోరుతున్నాం. సార్ మాది కడవేరు గ్రామం. ఇక్కడ ఈ వంపులో ఎప్పటికీ 10 సంవత్సరాల నుండి ఈ యొక్క వాటర్ తోని మేము నశిస్తున్నాం. రైతులు పొద్దున పాడి రైతులు పాలకెళ్ళాలంటే విజయవాడ వరద బాధితులకు